దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు ఈ వాగ్దానాల ద్వారా మీ ముందుకు దేవుడు సువార్తని ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నా. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం చదువుకుందాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తామిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్టనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అతని కుశలతనమందు అతని కుమారుని కనెను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న లేఖన భాగములో దేవుడు అబ్రహాముని శారముని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క వృద్ధాప్యంలో కుమారుని ఇచ్చినట్లుగా దేవుడి యొక్క లేఖనం సెలవిస్తుంది. దేవుడు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అది వయసుతో పరిమితి లేకుండా దేవుడు చేస్తానని చెప్పిన తర్వాత ఆయన చేయక మానడు. ఆయన మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నెరవేరుస్తాడు. అది సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా దేవుడు ఒక మాట సెలవిస్తే ఆ మాట ప్రకారంగానే జరిగిస్తాడు. దేవుడు అబ్రహాముని శారముని దర్శించి మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల వ్యవధి కాలము మధ్యలో సమయం పట్టింది. అయినప్పటికీ కూడా దేవుడి సన్నిధిలో మొరపెట్టిన అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేసుకొని అతని దగ్గరకు వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. యెహోవా తాను చెప్పిన ప్రకారంగా శారమును దర్శించాడు. యెహోవా తామిచ్చిన మాట చొప్పున శారాను గుర్చి చేశాడు. దేవుడు మాట్లాడాడు, తామిచ్చాడు ఒక మాట. ఆ మాట నెరవేర్పు శారమ్మకి 90వ సంవత్సరాన జరిగింది. గర్భఫలము లేక అనేక ప్రజల ముందు ఆమె అవమానాలు పడుతూ అబ్రహాము గారు ఎంతో వేదన పడుతున్నాడు. వయసు పైపడిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చేసింది, పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అయినప్పటికీ దేవుడు అబ్రహాముని శారముని జ్ఞాపకం చేసుకొని వాగ్దాన కుమారుడైన ఇస్సాకుని దేవుడిచ్చాడు. దేవుడు చెప్పాడంటే అది చేసి తీరతాడు, ఖచ్చితంగా చేసి తీరతాడు. కొన్ని సంవత్సరాలు వ్యవధి వచ్చినా, కొన్ని రోజులు వ్యవధి వచ్చినా సరే, దేవుడు మాట్లాడిన తర్వాత అది పరిపూర్ణమైన విశ్వాసముతో మనం గ్రహించినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు. అది ఏ విషయంలో అయినా సరే. శారమ్మ అనుకుంది, నా శరీరం ముడతలత్వం అయిపోయింది, నేను నా భర్త ముసలివాళ్ళం అయిపోయాం, శరీరం అంతా ముడతలు పడిపోయింది, నేను ఇప్పుడు గర్భం దాల్చగలనా అనుకున్నారు. కొద్దిగా అవివిశ్వాసం వాళ్ళు వచ్చినప్పటికి కూడా వారి శరీరాన్ని పెట్టి తర్వాత మరలా విశ్వాసముతో తాను బలము పొందుకొని ఆ వాగ్దానం చేసిన దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఆ విశ్వాసాన్ని బట్టి శారమ్మ గర్భం దాల్చి కానీ కుమారునికి జన్మనిచ్చింది. దేవుడు చేసే కార్యాలు అద్భుతమైన కార్యాలు. దేవుడు ఏదైనా నీ విషయంలో ఏదైనా మాట ఇస్తే కనుక ఆ మాట నెరవేర్చగల దేవుడు. ఆ మాటని పొందుకోవడానికి కొద్దిగా సమయం పట్టినప్పటికి కూడా దేవుడు నెరవేర్చగల దేవుడు. తామిచ్చిన మాటని నెరవేర్చి మన జీవితంలో ఒక గొప్ప సాక్ష్యముగా దేవుడు నిలబెట్టగల దేవుడు. అది ఏ విషయంలో దేవుడి యొక్క వాగ్దానాన్ని పొందుకున్నావో, ఏ విషయంలో దేవుడు నీతో మాట్లాడాడో ఆ మాటలు నెరవేర్పు జరగట్లేదని నువ్వు చింతిస్తున్నావు, బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన మాట ఇస్తే కనుక మాట నెరవేర్చగల దేవుడు. విశ్వాసంతో ఆ మాటను పట్టుకొని మనం ప్రార్థన చేయడమే, ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేయడమే. మనం ఎదురు చూస్తూ దేవుడి సన్నిధిలో పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అబ్రహాము శారములు సిద్ధంగా ఉండబట్టి అబ్రహాము 100వ వయసులో శారముకు 90 ఏటన గర్భం దాల్చి మంచి కుమారుని కని సంతోషం కలిగింది. వారి జీవితంలో, వారి కుటుంబంలో నవ్వు కలిగింది. వారు సంతోషించారు, ఆనందించారు. నీ జీవితంలో కూడా ఆనందించే రోజులు రాబోతున్నాయి, సంతోషించే రోజులు రాబోతున్నాయి. దేవుడు నీకు ఇదివరకు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ వాగ్దానం ద్వారా దేవుడు నెరవేర్చబోతున్నాడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్లుగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు నీకు విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీ కుటుంబం విషయంలో, నీ భార్య విషయంలో, నీ తల్లిదండ్రుల విషయంలో, నీ యొక్క సంఘం విషయంలో, నీ పరిచయ విషయంలో, దేని విషయంలో అయితే వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు నెరవేర్చబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు అంటున్నాడు అక్కడ,
నిర్ణయ కాలములో శారా గర్భవతి, అతని ముసలితనమందు కుమారుని కనెను. నిర్ణయ కాలం రాబోతుంది. తగిన కాలంలో తగిన సమయంలో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు విశ్వసించి ప్రార్థన చేయడమే, నిరీక్షణ కలిగి ప్రార్థన చేయడమే. అలా ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా అబ్రహామును శారమును జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిర్ణయ కాలంలో నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. నువ్వు ఊహించలేని కార్యాలు జరిగిస్తాడు. అనేక మంది ఎదుట నువ్వు సాక్షిగా నిలబడడానికి దేవుడు కృప చూపిస్తాడు. మరి వాగ్దానం నువ్వు నమ్మినట్లయితే అబ్రహాము ప్రార్థన చేసినట్లుగా, శారమ్మ ప్రార్థన చేసినట్లుగా నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తారు కాబట్టి ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా నిర్ణయ కాలాన్ని జీవితంలో గొప్ప కార్యం జరిగించబడది. నమ్మినట్లయితే నాతో పాటు విశ్వసించు, ప్రార్థనలో ఏకీభించు. దేవుడి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడ, మహోన్నతుడా, నీకే వందనాలయ్యా. అయా, అబ్రహాముకి శారముకి వృద్ధాప్యంలో నిర్ణయ కాలం వచ్చినప్పుడు అయా గర్భఫలం ఇచ్చి మంచి కుమారుని కని నాయన సంతోషించే విధంగా చేసావు తండ్రి. అట్టి కృప, అట్టి ధన్యత వీక్షిస్తున్న బిడ్డలందరి జీవితంలో ఏ వాగ్దానం అయితే ఇచ్చామో ఆ వాగ్దానం నెరవేర్చి వారి కుటుంబాలు, వారి బిడ్డల్లో మేలులతో నింపి నీ అద్భుతమైన కార్యం జరిగించి తగిన నిర్ణయ కాలంలో అన్నీ జరిగించి నామను మహిమపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఈ వాగ్దానం విన్న మీరు మీ మటుకే కాక అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడికి సువార్త ప్రకటించబడుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించిన గాక. ఆమేన్.